హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోద్రేజ్ ఏసీలో ఈ అడాప్టబుల్ అనే బటన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ అడాప్టబుల్ అనే బటన్ పవర్ సేవింగ్ మోడ్ కోసం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అడాప్టబుల్ బటన్ని ఒకసారి ప్రెస్ చేసినట్లయితే కనుక C1 అనే ఆప్షన్ కనబడింది చూడండి రిమోట్లో. అదేవిధంగా ఇండోర్ యూనిట్లో కూడా C1 అనే ఆప్షన్ కనబడింది. ఈ C1 అనే ఆప్షన్ ఏంటంటే 80% కెపాసిటీతోని మన ఏసీ రన్ కావడం జరుగుతుంది. 20% ఎనర్జీ సేవింగ్స్ ఉంటాయి దీంట్లో. అలాగే ఈ అడాప్టబుల్ బటన్ని మరి ఒకసారి ప్రెస్ చేసినట్లయితే కనుక C2 అనబడింది చూడండి. ఇండోర్ యూనిట్లో కూడా C2 అనబడింది. ఇదేంటంటే 60% కెపాసిటీతోని మన ఏసీ రన్ అవ్వడం జరుగుతుంది. అంటే 40% ఎనర్జీ సేవింగ్స్ ఉంటాయన్నమాట. అలాగే మరి ఒకసారి ప్రెస్ చేసినట్లయితే C3 అనబడింది చూడండి. ఈ C3 అంటే 40% కెపాసిటీతోనే మన ఏసీ రన్ కావడం జరుగుతుంది. అంటే 60% ఎనర్జీ సేవింగ్స్ ఉంటాయి. మరి ఒకసారి ప్రెస్ చేసినట్లయితే C4 అనబడింది చూడండి. ఈ C4 అంటే హై కెపాసిటీ మోడ్. అంటే మన ఏసీ ఉన్న కెపాసిటీకి ఒక 20% ఎక్స్ట్రాగా రన్ అవుతుంది. 120% కెపాసిటీతోని ఏసీ రన్ కావడం జరుగుతుంది C4 అనే ఆప్షన్లో. మళ్ళీ నార్మల్ మోడ్కి రావాలి అంటే అడాప్టబుల్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే నార్మల్గా ఇక్కడ మెయిన్ ఏసీలో సెట్ చేసిన టెంపరేచర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది నార్మల్గా రన్ అవుతుందని అర్థం. థ్యాంక్ యూ.